భారీ తారాగణం అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా చెప్పిన విధానం మాత్రం బాగా లేదనిపించింది. ఈ సినిమాలో ఒక సైకాలజిస్ట్ ఉంటాడు. అతని దగ్గరికి హీరోతో పాటు ఇంకా ఇద్దరు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు. ఇదే ఈ సినిమా ఫస్ట్ హాఫ్. అలా చెప్పిన స్టోరీస్ ఏమీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. అలాగే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సినిమా ఇంటర్వల్ టైంకి వచ్చేసరికి 2 విషయాలైతే రివీల్ అవుతాయి. అవైతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అవి చూస్తున్నప్పుడు అప్పటి వరకు వీటిని ఎందుకు హైలైట్ చేయలేదు, చేసుంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా ఎలిమెంట్స్‌తో సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్‌లో రెగ్యులర్‌గా చాలా సినిమాల్లో చూసామనిపించేలా ఉండే లవ్ స్టోరీనే మళ్ళీ చూపిస్తారు. అది చూడడానికైతే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. ఎన్నో సార్లు చూసిన సీన్స్‌నే మళ్ళీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంక సినిమా క్లైమాక్స్‌కి వచ్చేసరికి అన్నిటిని లింక్ చేస్తూ వచ్చే సీన్స్ అక్కడ రివీల్ అయ్యే ట్విస్టులు అయితే బాగా అనిపించాయి. అది చూసినప్పుడు సినిమాని ఫస్ట్ నుంచి ఇంట్రెస్టింగ్‌గా చూపించుంటే మంచి సినిమానే అయ్యేదేమో అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన హీరో, హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళైనప్పటికీ మంచి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపించాయి. ఫైనల్‌గా ఈ సినిమా లైన్ బాగానే ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం అంత బాగా లేదు. కానీ సినిమాలో కొన్ని సీన్స్, ఇంటర్వెల్, లాస్ట్ 30 నిమిషాల్లో వచ్చే సీన్స్ బాగా అనిపించాయి. వాటి కోసం సినిమాని చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.